పని ముగించుకొని వచ్చిన హస్బెండ్ ఇంట్లోపలికొచ్చి సోఫా మీద కూర్చున్న వాళ్ళ వైఫ్‌కి హాయ్ అని చెప్తాడు. దగ్గరికి వెళ్తాడు. ఒక ముద్దు పెడతాడు. ముద్దు పెట్టిన తర్వాత "అంతా ఓకేనా?" అని అడుగుతాడు. అప్పుడు వైఫ్ "ఆ! ఓకే. అంతా ఓకే" అని చెప్తుంది. మళ్ళా హస్బెండ్ అడుగుతాడు. "నిజంగా అంతా ఓకేనా?" అనేసంటే అప్పుడు వైఫ్ నెమ్మదిగా "ఆ! అంతా ఓకే" అని నెమ్మదిగా చెప్తుంది. ఓకే. అంతా ఓకే అయితే మరి నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని చెప్పి హస్బెండ్ పైన ఉన్న రూమ్‌కి వెళ్తాడు. ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో, వాళ్ళ బెడ్‌రూమ్ లోపలికెళ్ళిన తర్వాత దూరం నుంచి హస్బెండ్‌కి ఒక కాండోమ్ ప్యాకెట్ కనిపిస్తుంది. చింపి పడేసిన కాండోమ్ ప్యాకెట్. ఆ హస్బెండ్ ఆశ్చర్యానికి గురవుతాడు. ఏమైంది? అని ఆశ్చర్యానికి గురవుతాడు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ, దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ కాండోమ్ ప్యాకెట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ హస్బెండ్‌కి గట్టి గట్టిగా గుండె గట్టి గట్టిగా కొట్టేసుకుంటూ ఉంటుంది. ఆ కాండోమ్ ప్యాక్‌ని చేత్తో తీసి దాన్ని చూస్తూ సడెన్‌గా వాళ్ళిద్దరూ రోజు కలిసి పడుకునే మంచాన్ని చూస్తాడు. మంచాన్ని చూస్తే మంచం మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఇంకా ఆశ్చర్యానికి గురవుతాడు. ఇంకా ఆశ్చర్యానికి గురై ఏదో తెలియని బాధ అతని లోపలికొస్తుంది. అతను లోపలికొచ్చిన తర్వాత అతను ఆలోచిస్తాడు అసలు ఏమైంది? అనే ఒక ఆలోచనతో వెంటనే ఆ కాండోమ్ ప్యాకెట్ తీసుకొని పరిగెట్టుకుంటూ కిందకి వెళ్తాడు. కిందికి వె కిందికి వెళ్ళిన అతనికి వాళ్ళ వైఫ్ కనిపిస్తుంది. వాళ్ళ వైఫ్ దగ్గరికెళ్తాడు. వాళ్ళ వైఫ్ నించొని కనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ తెలుసు అక్కడ ఏమైంది అని. సో, వాళ్ళ వైఫ్‌ని చూస్తాడు. అసలేమైంది? ఏం జరిగిందసలు? నాకు తెలియాలి అనేసి అంటాడు. ఇక్కడ చూడు. నన్ను చూడు. నన్ను చూడు. నన్ను చూడు. అసలేమైంది? ఏమైంది అని అతను అడుగుతాడు. చాలా కోపం, చాలా బాధతో ప్రతి ఒక్క ప్రశ్న వాళ్ళ వైఫ్‌కి వేస్తా ఉంటాడు. "ఏమైంది? ఎందుకిలా చేశావు? అసలిది నీ రూమ్‌లో ఎందుకుంది? బెడ్ ఎందుకలా ఉంది? ఏమైంది? నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా?" అని అడుగుతాడు. వాళ్ళ వైఫ్ ఎటువంటి సమాధానం ఇవ్వదు. దాంతో ఆ హస్బెండ్‌కి మొత్తం అర్థమవుతుంది. ఓహ్! నేను లేనప్పుడు ఏదో అయ్యింది అని. తీరని, తెలియని బాధతో ఇంక మొత్తం అయిపోయింది. మన మధ్యలో ఇంకేం లేదు అని కోపంగా పైకి వెళ్ళి అతని బట్టలు మొత్తం సర్దుకొని ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. ఆయన వెనకాలే వాళ్ళ వైఫ్ వెళ్ళి బతిమలాడుతది. చెప్తది. నాకొక ఛాన్స్ ఇవ్వు. నాకింకొక ఛాన్స్ ఇవ్వు. చెప్పే సమయం ఇవ్వు. నేను చెప్తాను. నా మాట విను. నా మాట విను అని బతిమలాడుతది. చేసిందంతా చేసి ఎలా బతిమలాడుతున్నావు నువ్వు నన్ను? అనేసి హస్బెండ్ అంటాడు. చేసిందంతా కాదు. నా మాట విను. నేను చెప్పింది విను ఒకసారి. నా మాట విను అని హస్బెండ్ అంటాడు. ఆ మాట అన్నా నీకు సిగ్గుగా లేదా? ఏం వినాలి? అయ్యిందంతా అయ్యిందిగా. చేసిందంతా చేసావుగా. ఏం వినాలి? అని సీరియస్‌గా అతని బట్టలన్నీ తీసుకొని, మొత్తం ప్యాక్ చేసుకొని, ఆయన మళ్ళా కిందికి వచ్చేస్తా ఉంటాడు. ఆయన అప్పుడు వైఫ్ అంటుంది, "అసలేమైంది? నా మాట విను. నా మాట విను" అంటే ఏం వినాలి? నాకు భయంగా ఉంది. నా భయంగా ఉందని వైఫ్ అంటది. ఎందుకు భయంగా ఉంది? అనేసి అంటది. మన గురించే. మన గురించేంటి? అనేసి ఆయన అంటాడు. భయంగా ఉంది అనేసి అంటే, అప్పుడు హస్బెండ్ అంటాడు, "ఏం భయంగా ఉంది? పెళ్లైన ఎప్పటినుంచో నా దగ్గర ఎంతైతే ఉందో, అంత ప్రేమను నేను నీకు చూపిస్తూనే ఉన్నాను ఇప్పటివరకి. కానీ ఎప్పుడు కూడా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. అసలేమవుతుంది?" అని చాలా నిరాశగా, దుఃఖంతో ఆయన ఈ మాటలంటా ఉంటాడు. ఇంక వెంటనే కోపంతో ఆయన కిందకి వెళ్ళిపోతాడు. డోర్ తీస్తాడు. డోర్ తీసి బయటికి వెళ్తుంటే ఆయన వెనకాలే వైఫ్ కూడా వెళ్తుంది. కార్ దగ్గరికి హస్బెండ్ వెళ్తా ఉంటాడు. వెనకాలే వైఫ్ ఎళ్తా ఉంటుంది. కార్ డోర్ తీసి బ్యాగ్ పెట్టేస్తాడు. మళ్ళా వైఫ్ బతిమలాడుతా ఉంటుంది. "నా మాట విను. నా మాట విను. ప్లీజ్ నన్నొదిలి వెళ్ళకు" అని వైఫ్ అంటుంది.
హస్బెండ్ అంటాడు, "ఆ మాట అనడానికి నీకు ఏమాత్రం సిగ్గు ఏం లేదా? ఇంకేం లేదా?" అనేసి అంటాడు. అనేసి అన్న తర్వాత ఇంక వెంటనే ఇంక అయిపోయింది ఇంకంతా. ఇంక అయిపోయింది. "నీకు తెలీదా? నీకు తెలీకుండానే నీకు తెలీకుండానే ఒక అబ్బాయొచ్చి నీ కాళ్ళ మధ్యలో కూర్చుంటాడా?" అనేసి అంటాడు. ఇంక ప్లీజ్ నాకెటువంటి ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకు అని చెప్పి హస్బెండ్ కారెక్కి, కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వైఫ్ చిరాకుతో అరిచి లోపలికి వెళ్తుంది. సో, దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చీటింగ్ ఈజ్ ఎ చాయిస్, నాట్ ఎ మిస్టేక్. తప్పు చేసి ఒక చాయిస్ తీసుకొని మళ్ళా తప్పయిపోయింది అంటే తప్పు రైట్ అయిపోదు కదా! సో, గుర్తుపెట్టుకోండి చీటింగ్ ఈజ్ ఎ చాయిస్. సో, ఇటువంటి మంచి మంచి కంటెంట్స్‌కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.